హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ వీడియోలో వచ్చేసి మెయిన్గా నేను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ రిజిస్టర్డ్ నర్స్గా సిన్స్ 1 ఇయర్ నుండి. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ వచ్చేసి నేను 1 ఇయర్ నుండి ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసినా, అసలు నా లైఫ్ హ్యాపీగా ఉందా లేదా సాడ్గా ఉందా, నాకు టైం టు టైం శాలరీస్ వస్తున్నాయా, ఎలాంటి కంపెనీస్ చూస్ చేసుకోవాలి అండ్ ఇంకా కొన్ని సజెషన్స్ అయితే ఇస్తాను మీరు సౌదీ అరేబియాలో వర్క్ చేయాలనుకుంటే. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు సుత్తి లేకుండా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ పాయింట్, హౌ ఐ కేమ్ టు సౌదీ అరేబియా. నేను సౌదీ అరేబియా ఎందుకు చూస్ చేసుకుంటాను, వేరే కంట్రీస్ చూస్ చేసుకోవచ్చు కదా అని చాలామంది డౌట్ అయితే అడిగారు. దానికి ఆన్సర్ చెప్తాను. సౌదీ అరేబియాలో ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మనకి ఇక్కడ ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తే ఫ్రీ ఫుడ్ ఉంటుంది అండ్ అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఫ్రీగా ఉంటాయి. కొన్ని కంపెనీస్ అండ్ హాస్పిటల్స్లో టైం టు టైం శాలరీస్ ఇస్తారు అండ్ ప్రాసెసింగ్ టైం కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఎప్పుడైతే 1 ఇయర్ ఆర్ 2 ఇయర్ ఆర్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీకు 3 to 4 మంత్స్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి మీకు 4-5 మంత్స్లోనే ప్రాసెసింగ్ అయిపోయి సౌదీ అరేబియాకి అయితే వస్తారనమాట. అదే జర్మనీ, జపాన్, యూకే, యూఎస్ఏ కంట్రీస్లో అయితే ఇంగ్లీష్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది, ఐఎల్స్, ఓఈటీ, డ్యూలింగో. సో అట్లా ఎగ్జామ్స్ రాయాలి. అండ్ జర్మనీ, జపాన్ అయితే ఖచ్చితంగా B1, B2 లాంగ్వేజెస్ అయితే నేర్చుకోవాలి. అందుకనే అదంతా టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో మనకి టైం టు టైం శాలరీస్ వస్తాయి. సో ఇట్లా అని చెప్పి నేనైతే నమ్మి వచ్చాను అనమాట. అందుకనే చెప్తాను మీకు ఎట్లా అంటే మీరు ఒకరిని నమ్ముకున్నారంటే వాళ్ళు ట్రస్టబుల్ అయి ఉండాలి. అప్పుడే మీ లైఫ్ ఇంకా కొంచెం గ్రోత్గా ఉంటుంది. వేరే వాళ్ళని డిపెండ్ అయ్యి రావాల్సిన అవసరం మనకు లేదు. కానీ గల్ఫ్ కంట్రీస్లో ఖచ్చితంగా జాబ్ చేయాలి అనుకుంటే మీకు ఏజెన్సీస్ మాత్రం హెల్ప్ తీసుకోవాల్సిందే. వాళ్ళు లేని ఇప్పుడు వర్క్ కావట్లేదు అనమాట వాళ్ళకి. ఎందుకంటే వీసాస్ సౌదీ గవర్నమెంట్ వీసా అనేది డైరెక్ట్ ఇవ్వట్లేదు, కంపెనీస్కి ఇస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు ఏజెన్సీస్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు అనమాట. నెక్స్ట్ వన్, హౌ ఐ కేమ్ టు సౌదీ అరేబియా. చాలామంది డౌట్ అడిగారు, బ్రదర్ మీకు తెలిసిన ఏజెన్సీస్ ఎవరైనా ఉంటే చెప్పండి, మీరు ఎలా వెళ్ళారో ఆ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి అని. నేను ఇప్పుడు చెప్తాను. ఎట్లా వచ్చినా అంటే నాకు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేయాలని ఒక డ్రీమ్ ఉండే. ఎందుకంటే మాకు తెలిసిన ఒక రిలేటివ్స్ అతను ఉండే, జెన్యూన్ ఏజెన్సీ అనమాట. అతను ప్లస్ అతని ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక ఏజెన్సీ అయితే స్టార్ట్ చేసినారు. అతను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తాడు, ఇతనేమో ఇండియాలో హైదరాబాద్లో ఉంటాడనమాట. సో నాకు తెలిసింది అనమాట, నాకు ఇంతకుముందు నుంచే తెలుసు. సో మా రిలేటివ్సే అతను చెప్పిండు సౌదీ అరేబియాలో వర్క్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి లైఫ్లో కూడా, వేరే కంట్రీస్ కూడా ఈజీగా మూవ్ అవ్వచ్చు, ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అని. నేను ఏం చేసినా ఓకే ట్రస్టబుల్ ఏజెన్సీ కాబట్టి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన. నేను సౌదీ అరేబియాలో రావాలి అనుకున్నా కాబట్టి నేను లైక్ అంతకుముందే జర్మనీ అండ్ ఆస్ట్రేలియా కూడా ట్రై చేసిన. బట్ ఎగ్జామ్స్ ఇవన్నీ క్లియర్ చేయాలి కాబట్టి టైం పడుతుంది అనేసి ఏం చేసిన, జర్మనీకి ఇంటర్వ్యూ అటెండ్ చేసిన. దాని తర్వాత నాకు ఎందుకో వాళ్ళు అన్నారు లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నారు. సో అది పక్కన పట్టేసిన. తర్వాత ఎయిమ్స్ నాట్ సెట్ ఉంది కదా, నాట్ సెట్ 5 ట్రై చేసిన. నాకు అది కూడా సెట్ అనిపించలేదు. ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేయడం, రిజర్వేషన్ బట్టి అది వస్తుందో అదో టైం వేస్ట్ అవుతుందని అది కూడా పక్కకు దొబ్బేసిన. తర్వాత MHSRB గవర్నమెంట్ ఎగ్జామ్ పడింది, అది ఎగ్జామ్ రాసిన. ఇంకోటి ఏంటి అంటే నేను యశోద హాస్పిటల్లో జాబ్ చేస్తూనే నేను ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, లైక్ సౌదీ ప్రోమెట్రిక్కి, తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్కి అండ్ జాబ్ చేస్తూనే ఒక కాలేజ్లో, నర్సింగ్ కాలేజ్లో టీచింగ్ చెప్పిన, మైక్రోబయాలజీ అండ్ అనాటమీ, ఫిజియాలజీ. అట్లా కొంచెం ఐడియా ఉండే నాకు. అందుకని ఈజీగా యూట్యూబ్ కొంచెం చదువుకొని ఒక టీచింగ్ చెప్తూ ఈ ఎగ్జామ్స్ అనేది క్లియర్ చేసేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే. చాలామంది అడిగారు కోచింగ్ సెంటర్ చెప్పండి అని. నాకు ఎలాంటి కోచింగ్ సెంటర్స్ తెలియదు. అండ్ ఒకటి ఏంటి తెలుసు అంటే యూట్యూబ్ నేను రికమెండ్ చేస్తాను, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్. అది ఎందుకంటే నేను అవే ఎక్కువ ఫోకస్ చేసిన, యూట్యూబ్ ఛానల్ ఫోకస్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాను అనమాట. అందుకని నేను ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ అయిపోయింది నాది సౌదీ ప్రోమెట్రిక్ ఎగ్జామ్. సో ఆ బ్రదర్ చెప్పిండు అనమాట, డేటా ఫ్లో నుంచి ఎగ్జామ్ వరకు, డేటా ఫ్లో, ఎలిజిబిలిటీ, ఎగ్జామ్ ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఏమైంది అంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఒక 5-10 డేస్లో రంజాన్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఏమైంది, వేకెన్సీస్ తక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట సౌదీ అరేబియాలో. అందుకని నేను చెప్తాను ఎప్పుడు, మీరు రంజాన్ వచ్చింది అంటే వేకెన్సీస్ తక్కువ అవుతాయి కాబట్టి మీరు కొంచెం టైం తీసుకోవాలి. మార్చ్, ఏప్రిల్ ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఫిబ్రవరి, మార్చ్ ఎండింగ్లో చూసుకున్నట్టయితే రంజాన్
ఉంటుంది కాబట్టి లెక్స్ వేకెన్సీస్ ఉంటాయి. మీ లైసెన్స్ వచ్చినా కానీ అది తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే 2 years వ్యాలిడిటీ కదా. లైసెన్స్ వచ్చిన తర్వాత వేకెన్సీస్ లేకపోతే కష్టం అవుతుంది. అందుకని చెప్తున్నాను, రంజాన్ ఉన్నప్పుడు కొంచెం ఆగండి అక్కడే ఇండియాలోనే, తొందరపడి రావద్దు. సో నేనేం చేసిన అంటే రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ వేకెన్సీస్ తక్కువ అయిపోతుందేమో, లైసెన్స్ వచ్చింది నాకు వేస్ట్ అయిపోతుంది, ఏం చేయాలని తొందరపడ్డా. అక్కడే నేను తొందరపడి ఆ ఏజెన్సీ నుండి ఇంకో ఏజెన్సీకి మూవ్ ఆన్ అయిపోయినా అనమాట. వాళ్ళు జైపూర్ ఏజెన్సీ. అతను ఏం చేసిండంటే ఇట్లా కంపెనీస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ ఉంటాయి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, ఇవన్నిటి గురించి కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నువ్వు ఎక్కడ వెళ్తావు అని అడిగిండు. జస్ట్ నేను చెప్పిన ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తా అని చెప్పిన. అప్పుడు నాకు ఇండస్ట్రియల్ సైడ్ అంటే ఏంటి, హాస్పిటల్ సైడ్ బెటరా, క్లినిక్ బెటరా, ఇండస్ట్రియల్ బెటరా, ఎక్కడ ఎక్కువ స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో అనేది దీనికి గురించి నాకు బేసిక్ అంతా తెలియదు. నేను అనుకున్నది ఒకటి ఏంటి అంటే ఎలాగో వెళ్ళాలి, పైసలు సంపాదించాలి, లక్షలు సంపాదించాలి అక్కడ, మనకి గోల్డ్ చేయించుకోవాలి, వచ్చేటప్పుడు బిందాస్ కాలర్ ఎగరేస్తూ ఇండియాకి రిటర్న్ రావచ్చు. సో ఇట్లా అందరికి ఇలాంటివే ఉంటాయి అన్నమాట గోల్స్ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే ముందు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం ఉల్టా పల్టా అయిపోతుంది. అందుకని మీరు వచ్చే ముందు చాలా జాగ్రత్తగా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఆఫర్ లెటర్ పైన సైన్ చేయాలి. సో నేను అట్లాగే తొందరపడి డెసిషన్ తీసుకున్నా. ఇండస్ట్రియల్ సైడ్ వెళ్తా, అక్కడ శాలరీ బాగుంటుందంట, టైం టు టైం శాలరీ వస్తుందంట, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారంట అని చెప్పి నేను వచ్చేసిన. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఎలాంటి కంపెనీ ఏంటి అనేది నేను 1-2 times గూగుల్లో చెక్ చేసిన. బట్ అది ఓన్లీ హాస్పిటల్ నేమ్, క్లినిక్ నేమ్ అవే కనిపించినాయి. ఇక దాని తర్వాత ఎన్ని గోతులు ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలియదు. సో ఎట్లా అంటే ఇక్కడ మ్యాన్ పవర్ కంపెనీస్ ఉంటాయి, అంటే సప్లయింగ్ కంపెనీస్ అంటారు. మ్యాన్ పవర్ కంపెనీస్ ఉంటాయి అండ్ డైరెక్ట్ కంపెనీస్ ఉంటాయి. మీరు డైరెక్ట్ చూస్ చేసుకోవాలి, ఫస్ట్ డైరెక్ట్ చూస్ చేసుకోవాలి. దానికి అంతగా ప్రిఫరెన్స్ లేకుండా, వేకెన్సీస్ లేకుంటే కనుక మ్యాన్ పవర్లో బెస్ట్ కంపెనీస్కి వెళ్ళాలి. సో అట్లని చెప్పి నేను మ్యాన్ పవర్నే చూస్ చేసుకోవాలని చెప్పట్లేదు, ఎందుకంటే రీజన్ కూడా చెప్తాను. నేను ఇలాంటి కంపెనీస్కి వచ్చిన అనమాట. నాకు అది గుడ్డా బ్యాడా తెలియదు, బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నేను అంతగా సాటిస్ఫైడ్ అయితే లేదు. అండ్ ఎందుకంటే నేను ఇక్కడ వచ్చింది కొంచెం మనీ ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి. ఇక్కడ వచ్చిన తర్వాత అసలు ఫైనాన్షియల్ కాదు, దానికి తాతలాగా అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే మీరు ఇండియాలో అనుకున్నది ఒకటి, ఇక్కడ వచ్చిన తర్వాత చూసేది ఒకటి. చాలామంది చెప్తారు, మొన్న 5-6 members నాకు కాల్ చేసినారు, బ్రదర్ నేను ఇట్లా ఏం చేయాలి, కంపెనీలో వెళ్ళిపోయినాం, మాకు అసలు ఫుడ్ ఇవ్వట్లేదు, ఫుడ్ అలవెన్స్ ఇస్తున్నారు కానీ శాలరీస్ ఇవ్వట్లేదు, ఇప్పటివరకు ఇంటర్వ్యూస్ కూడా ఏం కాలేదు అని. అందుకనే చెప్తాను, మీరు ఇండియాలో ఉన్నప్పుడే అన్ని చాలా జాగ్రత్తగా చూస్ చేసుకొని రావాల్సి ఉంటుంది. మీరు సౌదీ వచ్చిన తర్వాత ఏజెన్సీస్ వాళ్ళు చాలామంది కాల్ లిఫ్ట్ చేయరు అండ్ మెసేజ్ కూడా రిప్లై ఇవ్వరు. అందుకనే చెప్తున్నాను, మీరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు ఇక్కడ వచ్చిన తర్వాత. అందుకనే మీలాంటి వాళ్ళ కోసమే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. సో నేను ఆ జైపూర్ ఏజెన్సీని నమ్ముకున్నా కదా, సో అట్లని చెప్పి నేను ఫాస్ట్గా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసుకొని లైసెన్స్ వచ్చింది అండ్ బయోమెట్రిక్ అయిపోయింది, మెడికల్స్ అయిపోయింది, ఆఫర్ లెటర్ వచ్చింది, సైన్ పెట్టిన, వీసా వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ వచ్చింది, అన్నీ అయిపోయి సౌదీ వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద ట్విస్ట్. ఇక్కడ వచ్చింది మ్యాన్ పవర్ సప్లయింగ్ కంపెనీ. అంటే వాళ్ళు టైం టు టైం శాలరీస్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళకి ఎప్పుడైతే సైట్ దొరుకుతుందో అప్పుడు శాలరీస్ ఇస్తారు, అంతలోపు అలా రూమ్లో అకామిడేషన్లోనే ఉండాలి. కొన్ని కంపెనీస్ అయితే శాలరీ ఇవ్వరు, ఫుడ్ అలవెన్స్ ఇస్తారు. కొన్ని కంపెనీస్ ఏమో ఎంతో కొంత శాలరీ ఇస్తారు. ఆ దేవుడి దయ వల్ల నాకు 1 month వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మంత్ నుంచి 6 months వరకు నాకు ఎలాంటి వర్క్ లేదు, ఖాళీగా తినడం, పడుకోవడం. ఓన్లీ నాకు ఒక హాఫ్ ఆఫ్ పేమెంట్ ఇచ్చిరు, అది కూడా హాఫ్ ఆఫ్ ఇచ్చిరు అనమాట. సో దానికి నేను బై గాడ్స్ గ్రేస్ ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉంటా, ఎందుకంటే కొన్ని కంపెనీస్ అవి కూడా ఇవ్వరు. అందుకని చెప్తున్నాను నేను. సో అందుకని మీరు ఇండియాలో అనుకున్నది ఒకటి, ఇక్కడ అయ్యింది ఒకటి అనమాట. అందుకని చెప్తా, ప్రతి ఒక్కటి డీటెయిల్గా చెప్తున్నా మీరు అర్థమయ్యేటట్టు. స్టార్టింగ్లో హాఫ్ ఆఫ్ శాలరీ ఇచ్చేది, మాకు వండుకోడికి వెజిల్స్ అలాంటివి ఏం లేవు. మీరు ఈ వీడియో చూడండి ఒకసారి, అకామిడేషన్ ఎలా ఉందని. అకామిడేషన్ ఓకే బాగుంది, బట్ ఫుడ్ వండుకోవడానికి అంతగా వెజిల్స్ ఏం లేకపోతుండే, మేమేం తెచ్చుకోలేదు కూడా. సో చాలా ఇబ్బంది అయింది ఒక 6 months వరకు. తర్వాత నేను మా క్లినిక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయినా. ఎందుకు అంటే అక్కడ ఇండస్ట్రియల్ సైట్ దొరకలేదు కాబట్టి క్లినిక్లోనే వర్క్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, క్లినికల్ వర్క్ చేస్తున్నాం, ఇక్కడైనా టైం టు టైం శాలరీ ఇవ్వాలి కదా.
ఇక్కడ కూడా నామకే వాస్తే ఇచ్చినవా ఇవ్వలేదా అన్నట్టుగానే ఉంటారు అనమాట. మనం బతలాడుకోవాలి ఇలాంటి కంపెనీస్కి వస్తే. సార్ నా శాలరీ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అని బతలాడుకోవాల్సి వస్తుంది. అదే మీరు డైరెక్ట్ కంపెనీ ఆర్ హాస్పిటల్ సైడ్ వెళ్తే కనుక మంత్ ఎండ్ 27 వరకు మీకు టైం టు టైం శాలరీ వస్తుంది, ఎలాంటి డిలే ఉండదు, అండ్ పెయిడ్ లీవ్ ఉంటుంది, చాలా బెనిఫిట్స్ ఉంటుంది, ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు అనమాట. సౌదీ అరేబియాలో యాజ్ ఎ నర్స్గా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. మీరు ఇండస్ట్రియల్ సైడ్ రావాలా, క్లినిక్ సైడ్ రావాలా, హాస్పిటల్ సైడ్ రావాలా అనేది మీ డెసిషన్ బట్టి ఉంటుంది. మీరు తొందరపడి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయొద్దు. ఎందుకు అంటే మీకు లైసెన్స్ వస్తుంది, లైసెన్స్ వచ్చిన తర్వాత 1 year ఎక్స్పీరియన్స్కి అసలు ఎక్కడ కూడా వేకెన్సీస్ లేవు, అసలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మోస్ట్లీ 2 years 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అందుకని మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాపర్గా కంటిన్యూస్గా 2 years ఆర్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండేలా చూసుకోండి, అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఇది లాస్ట్ పాయింట్. నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు తొందరపడి డెసిషన్ తీసుకోవద్దు. ప్రాపర్ MOH లైసెన్స్ ఉన్న ఏజెన్సీస్ మాత్రమే ట్రస్ట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కటి ఆఫర్ లెటర్లో బేసిక్ శాలరీ కాకుండా బెనిఫిట్స్ ఎలాంటివి ఏమున్నాయి, పెయిడ్ లీవ్ ఇస్తారా లేదా, కంపెనీ వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా, అలవెన్స్ ఏముంది, ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా, అకామిడేషన్ ఇస్తారా లేదా, ఇవన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాతే ఆఫర్ లెటర్లో సైన్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లెట్స్ బై.